ఆదాముకు దేవుడు గాఢమైనటువంటి నిద్రను కలుగజేసి ఆ గాఢ నిద్రలో ఉన్న ఆదాముకు శరీరంలో నుండి దేవుడు అవ్వను తీశాడు. ఇప్పుడు అవ్వను తీసిన సంగతి ఆదాముకు తెలుసా? తెలియదు. ఎందుకు? ఆదాముకు ఎందుకు తెలియదు? ఆదాము గాఢమైన నిద్రలో, మత్తులో ఉన్నాడు. ఆపరేషన్ అవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మత్తులో ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. శరీరం మొద్దు మారిపోతుంది. ఏమవుతుందో కూడా తెలియదు. కానీ మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఏమంటున్నాడు ఆదాము? నా ఎముకలో ఎముక. ఎలా తెలిసింది ఆదాముకి? అతడేమో గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుడు అతని ఎముకలో నుండి అవ్వమును కలుగజేశాడని ఆదాము ఎలా ఆదాముకు గాఢ నిద్రను దేవుడే కలుగజేస్తే ఆదాముకు ఎలా తెలిసింది? నా క్వశ్చన్ అర్థమైందా? ఇది ఎలా గ్రహించాడు? ఇది నా ఎముక, ఇది నా మాంసము, నాలో నుండే బయటకు వచ్చిన స్త్రీ అని ఆదాము ఎలా గ్రహించగలిగాడు అనంటే, ఆదాము అవ్వ ఇద్దరు కూడా మొట్టమొదటిసారి ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుడంట వారిని తన మహిమతో కప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము పైనున్నటువంటి ఆ మహిమ ఎలాంటి మహిమ అంటే, ఆదాములో దేవుడు ఊదాడు జీవవాయువు, జీవాత్మ ఊదాడు. ఆ ఆత్మ ఎటువంటిదనంటే, తన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరిగిపోయిందో, ఏది జరగబోతుందో సమస్తమును కూడా బయలుపరచగలిగినటువంటి ఆత్మ అది. హల్లెలూయా. ఆదాము జీవితంలో ఏం జరిగిందో ఆదాముకు దేవుడు తెలియపరిచాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏదైతే జరగబోతున్నదో సమస్తమును కూడా బయలుపరుస్తున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము. అయితే ఆయన చదవండి. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తనేమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను, ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి, సంభవింపబోవు సంగతులను, రాబోయే సంగతులను, మీ జీవితంలో ఏమి జరగబోతుందో, మీ ఉద్యోగం ఎలా ఉండబోతుందో, మీ వ్యాపారం ఎలా ఉండబోతుందో, మీ పిల్లల కుటుంబాలు ఎలా ఉండబోతున్నాయో, మీ మనవరాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నీ వివాహ జీవితమైనా నీ కుటుంబ జీవితమైనా ఏ విధముగా ఉండబోతున్నదో, సంభవింపబోయే రాబోయే ప్రతి పరిస్థితిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆమేన్.